మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓవైపు వార్ 2 షూటింగ్ చేస్తూనే మరోవైపు డ్రాగన్ మూవీపై ఫోకస్ పెట్టాడు. అయితే డ్రాగన్ మూవీ కోసం ఎన్టీఆర్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏకంగా లాభాల్లో షేర్ డిమాండ్ చేసినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపై ఓ రేంజ్ లో హైప్స్ ఉన్నాయి. సలార్, కేజీఎఫ్ లాంటి సినిమాల్లో హీరోలకు ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చి తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ ను ఫ్రీడమ్ ఫైటర్ రోల్లో చూపించబోతున్నారట. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీకి ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ఈ పిక్చర్ కోసం 100 కోట్లకు పైగా తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. కొన్ని ఏరియాల్లో లాభాల్లో 25% వాటా కూడా డిమాండ్ చేశారని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ ను గ్రాండ్ గా ప్రెజెంట్ చేయడానికి ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదట. డ్రాగన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ ఈ మూవీలో తన స్టైల్ ను మరో స్థాయికి తీసుకువెళ్లబోతున్నారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్టీఆర్ ను ఒక మాస్ హీరోగా ఎలివేట్ చేసే సన్నివేశాలతో ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫాస్ట్ గా నడుస్తుందట. వచ్చే ఏడాది స్టార్టింగ్ లో డ్రాగన్ మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ వార్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. వార్ 2 మూవీ ఆగస్టు 14న విడుదల కాబోతుంది.